హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. చాలామంది అడుగుతూ ఉన్నారు గ్లూటాథయాన్ గురించి చెప్పమని చెప్పేసి. సో గ్లూటాథయాన్ చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళకి చెప్తాను. ఇది ఒక వైటనింగ్ ఏజెంట్ లాగా అనుకుంటున్నారు చాలామంది. సో చాలామంది ఇంజెక్షన్స్ చేయించుకుంటూ ఉన్నారు, ఓరల్గా తీసుకుంటూ ఉన్నారనమాట. సో గ్లూటాథయాన్ అనేది మన బాడీలో కూడా ఉంటుంది, కానీ చాలా చిన్న అమౌంట్స్లో ఉంటుంది. ఇదేంటి అంటే టైరోజినేజ్ అనే ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తుంది. అంటే ఈ టైరోజినేజ్ వచ్చేసి మెలనిన్ ప్రొడక్షన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట, తక్కువ చేస్తుంది. అంటే మన సింపుల్గా చెప్పాలి అంటే మనం నల్లబడకుండా ఉంటామన్నమాట. కానీ మెలనిన్ ఎందుకో తెలుసా మీకు? చాలామంది అనుకుంటూ ఉంటారు, అసలు ఎండలోకి వెళ్తే ఎందుకు నల్లబడతాం మనము? ఐడియా ఉందా? ఎండలోకి వెళ్ళినప్పుడు సూర్యుడి నుంచి వచ్చే యూవీఏ యూవీబీ రేస్ని మన శరీరం లోపలికి పోకుండా మెలనిన్ మనల్ని కాపాడుతుంది, ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మన చర్మం కిందనే మెలనోసైట్స్ ఉంటాయి. సో అవి మెలనిన్ ఏంటి అంటే మొత్తం మన చర్మం మీదకంతా తెచ్చేస్తాయి. దానివల్ల ఏంటి అంటే సూర్యకిరణాలు మన లోపలికి వెళ్లకుండా, మన చర్మం దాటి మన బాడీ లోపలికి వెళ్లకుండా, అంటే చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఉంటాయి కదా మనకు. సో అవేవి డిస్టర్బ్ అవ్వకుండా, వాటికి హాని జరగకుండా మెలనిన్ ప్రొడ్యూస్ అవుతుంది. దీనికోసం అంటే మన మంచి కోసమే మెలనిన్ ప్రొడ్యూస్ అవుతుంది. మనం ఎంత ఎక్కువగా ఎండలో ఉంటే అంత ఎక్కువగా నల్లబడేది కూడా అందుకే. సో ఈ మెలనిన్ అనేది మనకు నలుపునిస్తుంది అన్నమాట, సింపుల్గా చెప్పాలి అంటే. సో ఇది ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వకుండా తక్కువ చేస్తుంది గ్లూటాథయాన్ యాక్చువల్గా. అది యాక్చువల్గా మన బాడీ ఫంక్షన్స్ కూడా అవసరము, కొన్నిటికి ఫిజియోలాజికల్ ఫంక్షన్స్కి. కాకపోతే ఏంటి అంటే ఈ మధ్య కొద్ది సంవత్సరాలుగా, రోజులు కాదు సంవత్సరాలుగా, సో వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళు గ్లూటాథయాన్ని ట్యాబ్లెట్స్గా తీసుకుంటూ ఉన్నారు, ఇంజెక్షన్స్గా కూడా చేయించుకుంటూ ఉన్నారు. యాక్చువల్గా దీనికి ఎక్కడ స్టడీస్ పెద్దగా లేవు. ఫిలిప్పైన్స్లో కొన్ని స్టడీస్ చేశారు కొద్దిమంది మీద, వాళ్ళకి ఏదో కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి, కానీ అంత డేంజరస్ కూడా కాదు. కానీ ఎంతవరకు తెల్లగా వస్తారనేది అసలు ప్రశ్న. సో దీంతో క్రీమ్స్ వస్తున్నాయి, కాస్మెటిక్స్ వస్తున్నాయి. సో మీకు ట్యాబ్లెట్స్ అయితే వందల నుంచి వేలల్లో ఉంటాయి. మీకు గ్లూటాథయాన్ ట్యాబ్లెట్స్ 10,000కి 20,000కి కూడా దొరుకుతాయి. సో కొంతమంది ఫెయిర్గా వచ్చామని చెప్తారు, కొంతమంది ఏ ప్రయోజనము లేదని చెప్తారు. యాక్చువల్గా కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్లో కూడా ఉంటుంది, ముఖ్యంగా చెప్పుకోవాలంటే మష్రూమ్స్లో ఉంటుంది ఇది. అలానే ఏంటి అంటే అన్ని మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లో ఉంటుంది, ఎగ్స్లో ఉంటుంది, అంతో ఇంతో అన్నమాట. తర్వాత వచ్చేసి ఈ హోల్ గ్రెయిన్స్లో ఉంటుంది అంతో ఇంతో. సో మనం తినే ఆహారంలో కూడా కొంచెం కొంచెం ఉంటుంది, కానీ అది మనకు పెద్దగా సరిపోదు. మీరు అంటారు చూడండి, మర్చిపోయాను, ఈ బీట్రూట్స్లో వాటిల్లో కూడా ఉంటుంది, బెర్రీస్లో, చెరీస్లో కూడా ఉంటుంది. ఇవి తింటే కొంతమంది బ్రైట్గా అయ్యారు అని. మేబీ ఇది ఒక కారణం కావచ్చు మనం త్రూ డైట్ తీసుకుంటే. కానీ చాలామంది ఇంజెక్షన్స్ చేయించుకున్నా కానీ, వేలు పెట్టి ఇంజెక్షన్స్ చేయించుకున్నా కానీ మాకు అంత రిజల్ట్ లేదు అంటారు. 1000 మందిలో కొంతమంది మాత్రం మేము కలర్ వచ్చామంటారు. దేనివల్ల అయినా వచ్చి ఉండొచ్చు. నేనేం చెప్పదలుచుకున్నాను అంటే దీనివల్ల పెద్దగా నష్టం కూడా లేదు. అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు 2 months వాడి చూడండి, బాగా బ్రైట్గా వచ్చారా సంతోషం, లేదా మానేయండి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు కాబట్టి. ఇంకా ఏంటి అంటే ఇది మన రెసిస్టెన్స్ని పెంచుతుంది, మన బాడీ రెసిస్టెన్స్ని, ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తుంది, అనీమిక్గా లేకుండా చేస్తుంది. ఇలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయన్నమాట గ్లూటాథయాన్ వల్ల. కాబట్టి దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు తీసుకోవాలి ట్యాబ్లెట్స్ అనుకుంటే వెళ్ళిపోవచ్చు, చక్కగా తీసుకోవచ్చు. లేదా ఇంజెక్షన్స్ అంటే మీ కన్సర్న్ డాక్టర్ని అడిగి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి అలా తీసుకోవచ్చు. డోసేజ్ అంటే మీకు వాళ్ళు చెప్తారు, కానీ నేను ఊరికే మీకు చెప్పదలుచుకున్నాను. ఓరల్గా అయితే 250 to 500 mg తీసుకోవచ్చు. మామూలుగా ఇంజెక్షన్స్ అయితే 600 నుంచి 1200 mg వేస్తారు, కానీ వీక్లీ ట్వైస్ వేస్తారనమాట. థ్రైస్ వేయడం అనేది పెద్దగా ఉండదు. సో ఇది స్టాండర్డ్స్ అనమాట. కాకపోతే ఇదంతా మీరు ఎంతవరకు మీ బాడీ దీనికి రియాక్ట్ అవుతుంది అనేది కూడా మీ మెటబాలిజం మీద డిపెండ్ అయి ఉంటుంది. అది కూడా చూసుకోండి. మీకు అంతా మెటబాలిజం మంచిగా ఉంది అంటే దీని ఎఫెక్ట్ కూడా బాగుంటుంది అనమాట. కాకపోతే గ్లూటాథయాన్ వాడి తెల్లగా వచ్చామని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ వాడినందువల్ల అస్సలు నష్టం లేదు. కాబట్టి ట్రై చేసి చూడొచ్చు, ఎవరైనా కానీ ట్రై చేసి చూడొచ్చు. ఇకపోతే ఫెయిర్నెస్, మనం పిచ్చిగా మాట్లాడుకుంటూ ఉంటాం ఫెయిర్నెస్ గురించి. మన వీడియోస్లో కూడా ఇప్పుడు ఫెయిర్నెస్, పిగ్మెంటేషన్ దీని గురించే మాట్లాడుకుంటూ ఉంటాము. ఒకటే గుర్తుపెట్టుకోండి, మా అబ్బాయిలైనా అమ్మాయిలైనా, మీ స్కిన్ నీట్గా పెట్టుకోండి. మీరు చామన్ ఛాయగా ఉంటే కూడా
చాలా చక్కగా అందంగా కనిపిస్తారు. నా దగ్గరికి పిల్లలు వస్తారు, మామూలుగా అంటే పెద్ద కలర్ ఏమి ఉండరు కానీ ఎంత అట్రాక్టివ్గా ఉంటారు. కాబట్టి కలర్లో అందం లేదు మా. సో కాన్ఫిడెన్స్ కూడా కలర్తో రాదు. ఎంతోమంది తెల్లగా ఉండేవాళ్ళు, చాలా డల్గా ఉండేవాళ్ళని నేను చూశాను. అది మనకు మైండ్లో ఉంటుంది. మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి అనుకుంటే ఉండొచ్చు. ఇంకా స్కిన్ నీట్గా ఉండాలి, కొంచెం పింపుల్స్ లేకుండా, మరి పిగ్మెంటేషన్ లేకుండా, కొంచెం బ్రైట్ ఐస్తో ఉన్నారు అంటే చాలా చక్కగా కనిపిస్తారు. కలర్ అని మరీ పిచ్చిగా అనుకోకండి. ఒకప్పుడు ఉండి మీరు తగ్గిపోతే మాత్రం కలర్ రావాలనుకోండి, అంతేకాని లేని కలర్ని ఏదేదో చేసి వస్తుందని మాత్రం అనుకోవద్దు. మీరు అనుకోవచ్చు, ఏంటి మేడం మీరే ఇలా చెప్తూ ఉన్నారు, మీ దగ్గర బోల్డెన్ ఫెయిర్నెస్ క్రీమ్స్ ఉన్నాయి కదా అని అనుకుంటూ ఉండొచ్చు. అదేంటంటే కొంచెం హెల్ప్ చేస్తాయి అమ్మా. ఇప్పుడు మీరు ఏదైనా ప్రాబ్లం వచ్చి బాగా కలర్ తగ్గిపోయారనుకోండి, అలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తాయి. అంతేకాని లేని కలర్ని ఎక్కడి నుంచి తెప్పిస్తాయి చెప్పండి. ఉంటుంది 20 to 30% రిజల్ట్ అయితే ఉంటుంది. మీకు మిమ్మల్ని నీట్గా చేస్తుంది, క్లీన్గా చేస్తుంది, ఫేస్ని గ్లోయింగ్గా ఉండేట్టుగా చేస్తాయి క్రీమ్స్. అంతేకాని 100% కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఏ ప్రోడక్ట్ చేయలేదు. ఇది మనసులో పెట్టుకోండి. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగుండాలి అంటే మంచి ఫుడ్ తినండి, బ్రైట్ స్కిన్తో ఉండండి, మంచి హెయిర్తో ఉండండి, నిగనిగలాడే జుట్టుతో ఉండండి, సంతోషంగా ఉండండి, నవ్వుతూ ఉండండి. సో డెఫినెట్గా కాన్ఫిడెంట్గా కనిపిస్తారు. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామా. నమస్తే.